వృద్ధురాల్ని రూపాంతరపరిచాడు. మరియు దేవుడు ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో ఆయన దానిని చేస్తాడు. వంకర చేయబడిన ఏదైనా దేవుడు దానితో వ్యవహరించలేడు, కానీ ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడు మరియు ఆయన తన ఆత్మను పంపుతాడు. ప్రభువైన నేను దానిని నాటి ఉన్నాను, ఎవడునూ దానిని నా చేతిలో నుండి అపహరింపకుండునట్లు రాత్రింబగళ్ళు నేను దానికి నీరు కట్టుచున్నాను. బైబిలు దానిని చెప్తున్నది. ఓ మార్గము తప్పి తిరుగు చుక్కలారా, మీ హృదయాలలో ఆశ కలిగి ఉన్న మీరు దానిని తప్పక కలిగి ఉండవలసి ఉన్నది. లేదంటే ఈ ఉదయం మీరిక్కడ కూర్చొని ఉండరు మరియు ఏదో మిమ్మల్ని అక్కడికి తీసుకువచ్చి ఉంటేనే తప్ప మీరు ఆ సంఘాలలో మరియు ఆడిటోరియంలలో మరియు మీరున్నటి వాటిలో బయటను మరియు దేశవ్యాప్తంగాను మీరక్కడ ఉండేవారు కారు. ఒక వ్యక్తి మీతో మాట్లాడినాడు, ఇక ఎంత మాత్రము ముందుకు వెళ్ళవద్దు. వాక్యమనే ఉదక స్నానము ఒకటున్నది, అది మిమ్మల్ని హిమము వలె తెల్లగా చేస్తుంది. ఓ దేవుని కుమారులారా వినండి, ఆ పాడైపోయిన దానిలో ఉండకండి, దాని నుండి బయటకు రండి. అబ్రహాము దేవుడిని నమ్మాడు మరియు విరుద్ధముగానున్న ప్రతి దానిని మీరిట్లంటారు, నా జీవనము కొరకు నేనెలా సంపాదించుకుంటాను, నేను దీనిని ఎలా చేస్తాను, అది దేవుని పని అయి ఉన్నది. నేనెలా చేస్తాను, నా సహచరులు నన్ను త్రోసివేస్తారు. దేవుడిట్లన్నాడు, తన స్వంత తండ్రిని, తల్లిని, భార్యను, భర్తను, గృహములను, నివాసములను విడిచిపెట్టు ప్రతివానికి నేను వారికి ఈ లోకమందు గృహములను మరియు ఇండ్లను ఇచ్చెదను. నేను వారికి తల్లిదండ్రులను మరియు అన్నదమ్ములను, అక్కజెల్లెలను ఇచ్చెదను మరియు రాబోవు లోకమందు నిత్య జీవమును అనుగ్రహించెదను. స్నేహితుడా, అది ఒక వాగ్దానమై ఉన్నది. అది దానికి నీరు పెట్టబడవలసి ఉన్నది. దేవుడు చేసే ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. దేవుని యొక్క ప్రతి విత్తనము ఒక వాగ్దానమై ఉన్నది. మరియు సహోదరి, ఆ వెంట్రుకలను కత్తిరించడం ఆపివేయము, ఎందుకనగా